సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో ఈరోజు శ్రీ రామానందరాయ గౌరదాస్ గారు ఉన్నారు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. నాకు మీ పేరు చెప్తున్నప్పుడు ఒక సందేహం కలిగింది. మనం గమనిస్తే ఎవరైతే కృష్ణ సేవలో ఉంటారో వాళ్ళందరి పేరు చివరన దాస్ అనే పదాన్ని వింటూ ఉంటాం. మరి అది మీరు చేర్చుకున్న పదమా? మీ వాడుకలో ఉన్న పేరు అదే ఉంటుందా? లేకపోతే మీరు ఈ కృష్ణ సేవలో చేరిన తర్వాత పేరు వస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది యాక్చువల్లీ సూక్ష్మమైన పదము. దీన్ని ఎక్కువ మంది గమనించారు కూడా, గ్రహించారు. సో మనము ఇప్పుడు నా పేరు వచ్చేసి మా ఆధ్యాత్మిక గురు ఇచ్చారు, రామానందరాయ గౌర దాస్. ఎప్పుడైతే రామానందరాయ గౌర దాస్ అని చెప్పానప్పుడు యాక్చువల్లీ యు ఆర్ దాస్ అని చెప్పంట. మీ రియల్ పేరు అంటే మీ సొంత పేరు అదేనా? అంటే ఇది ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర మంత్రోపదేశ దీక్ష తీసుకున్నప్పుడు ఆధ్యాత్మిక పేరుతో పాటు ఈ హరినామ దీక్ష కూడా ఇస్తారన్నమాట. సో ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే సాధన భక్తి మనం ప్రారంభం చేసిన తర్వాత ఒక ఆధ్యాత్మిక గురువు శరణగతి తీసుకున్నప్పుడు ఈ దాస్ అన్న పేరు మనకి ఇస్తారు గురువు. సో గురువు మన నిజస్థితిని, అసలు నిజస్థితి ఏంటిది అంటే మనం దాసు అని చెప్పి ఆధ్యాత్మిక గురువు చెప్తాడు. దాసు అంటే అర్థం సేవదారి, సేవకుడు. సో సేవకుడు అని అన్న పదం అందరికీ కామన్గా నచ్చదు. ఇది ఎందుకంటే అందరూ మాస్టర్ కావాలనుకుంటారు కానీ ఎవరు సర్వెంట్, దాసు కావాలని ఎవరు అనుకోరు. కానీ అనుకున్నప్పటికీ అనుకోనప్పటికీ కూడా యాక్చువల్లీ మన నిజస్థితి అన్నది ఏంటిదంటే దాసు. ఎందుకంటే ఈ సమాజంలో నేను ఎవరికి సేవ చెయ్యను అని చెప్పి అనుకోనొచ్చు. ఓకే, నో ప్రాబ్లం, ఎవరికి సేవ చేయకు. సో మనం ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి. జాబ్ చేసినప్పుడు ఒకరి ఆధ్వర్యంలో మనం ఎంప్లాయీగా ఉన్నప్పుడు అతను సేవకుడే. ఈవెన్ ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఓర్ కంపెనీ ఓనర్ కావచ్చు. ఐఎమ్ ద ఓనర్, నేను సేవ చెయ్యను అని అనుకుంటారు. నో ప్రాబ్లం. మీ ఆధ్వర్యంలో ఎందరో ఉండిండొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు ఎవరి గురించి సేవ చేస్తున్నావు? భార్య పిల్లల గురించి సేవ చేస్తున్నావు. భార్య భర్త గురించి సేవ చేస్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు. నేను ఎవరికి సేవ చేయను అంటే సమాజానికి సేవ చేయాల్సిందే. నేను సమాజానికి సేవ చేయను అని అనుకుంటే మళ్ళీ మనం ఎవరికి యాక్చువల్లీ శిల ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తారు. వెస్ట్రన్ కంట్రీలో, పాశ్చాత్య దేశాలలో ఎలా ఉంటుంది అంటే ఒక పెంపుడు కుక్కని పెంచుకుంటారు. నేను ఎవరికి సేవ చేయనని చెప్పి ఆ పెంపుడు కుక్కని తీసుకెళ్తూ వాళ్ళు కుక్క ముందట వెళ్తుంటే ఇతను వెనుకెళ్తా ఉంటాడు. కుక్క ఎటెట్ వెళ్తుంటే అక్కడక్కడ పరిగెత్తుతూ ఉంటాడు. కుక్క విసర్జిస్తే ఆ కుక్క యొక్క మలం కూడా అతను క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఎవరికి సేవ చేస్తున్నావు? కుక్కకు సేవ చేస్తున్నావు. అంటే అక్కడ సేవ స్థితి అన్నది కంపల్సరీ ఉంది అన్నమాట. అందు గురించి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైతే ఈ సేవ దాసుడి అని ఎందుకు ఇస్తాడు అని అంటే, ఈ సమాజంలో ఎవరికి సేవ చేసినప్పటికీ కూడా నువ్వు సేవకుడివే. బట్ ఆ సేవ ఎవరికి చేస్తే బాగుంటుంది అని అంటే, సర్వకారణానికి కారణకుడైన భగవంతుడు ఆయన సెంటర్ పాయింట్ కాబట్టి. ఇప్పుడు ఇంకో చిన్న ఉదాహరణ ఉంది. ఆకులు కొమ్మలు ఉంటాయి చెట్టుకు. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆకుకు కొమ్మకు సేవ చేస్తే ఆకు కొమ్మ సంతృప్తిగా ఉండదు, పడదు కూడా. మరి ఆకులు కొమ్మలు సంతోషంగా ఉండాలి అంటే ఆ మూల కారణానికి వేరుకు నీరు పోస్తే అంతటా చెట్టు ఆకులు కొమ్మలు అన్నీ సంతృష్టిగా ఉంటాయి. సో అదేవిధంగా భగవంతుడికి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో సర్వే జనా సుఖినో భవంతు. సో మనం భగవంతునికి సేవ చేసినట్టయితే అందరికీ మనము హృదయపూర్వకంగా సేవ చేయగలుగుతాం అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరికి దాసోస్మి అని చెప్పి ఆధ్యాత్మిక మార్గంలో చెప్తారనమాట. ఎందుకు అంటే ప్రతి ఒక్క జీవ భగవంతుని యొక్క దాసులు కాబట్టి
భగవంతుడికి సంబంధించిన వస్తువులందరికీ మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం అనమాట. లైక్ ఆంజనేయ స్వామి, హనుమాన్ ఎలా ఉంటాడు, ఎనీ టైం సిద్ధంగా ఉంటాడు, సర్వవేళలా దాసుడు. దాసుడిలాగా. సో ఆ యొక్క భావన మనందరిది అనమాట. ఎందుకంటే మనం అందరం దాసులం కాబట్టి దాసోస్మి భక్తి చేసిన వాళ్ళకు ఉంది, భక్తి చేయని వాళ్ళకు ఉంది. ఇది యాక్చువల్లీ మనం ఎప్పుడూ మాస్టర్ కావడానికి అక్కడ అర్హతని లేదు. అందుకని జీవోరే స్వరూపేరే నిత్యేరే కృష్ణదాస్. మనం యాక్చువల్లీ మనం ఈ భౌతిక లోకంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పటికీ కూడా వీఆర్ రియలీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఈస్ దాస్, సర్వెంట్ ఆఫ్ సర్వెంట్, దాసాను దాస అని చెప్పి అంటారు అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా దీనికి చక్కటి ఉదాహరణ ఉంది, శాస్త్రంలో చెప్పబడ్డది. ఎలాగైతే యాక్చువల్లీ ప్రతి ఒక్క జీవ దాసోస్మి అన్న భావనే తప్ప ఇంకా వేరేదేది లేదు. కానీ ఒక ఉదాహరణ ఎలా అంటే, సపోజ్ మన పొట్ట ఉంది, పొట్టకు అవయవాలన్నీ సేవ చేయాలి, తినడం చెయ్యి. సో ఆ యొక్క పొట్ట ప్రశాంతంగా కూర్చుంటుంది, సేవని స్వీకరిస్తుంది. సో అవయవాలు ఏమనుకుంటున్నాయి అనంటే, ఈ పొట్ట ఏం పని చేస్తలేదు, మేమే సేవ చేస్తుంటే హాయిగా కూర్చుండి ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అనమాట. సో ఆలోచన వచ్చేసరికి ఏమైపోయింది, ఫ్లికరింగ్ మైండ్. సో ఎవరికైనా కానీ కొంచెం సేవ చేస్తున్నామంటే కొంచెం అహంకారం అన్న భావన. ఒకరు సేవ చేస్తుంటే ఇంకొకరు కామ్ గా ఉన్నారు అనుకోండి, అది తొందరగా తెలిసి జీర్ణించుకోలేకపోతాం. సో ఇలా అవయవాలు కూడా జీర్ణించుకోలేకపోయేసరికి అవయవాలు మీటింగ్ పెట్టుకున్నాయి అన్నమాట. పెట్టుకొని చూడు మనం ఏం పని చేస్తలేము, చేతులు అంటూనే నేనే అన్ని భోజనం కలిపి నోట్లో పెడుతున్నాను, నేలకు అనుకుంటుంది ఎస్ నేను రుచి మంచిగా ఉంది ఎలా ఉంది అని చెప్పి నేను రుచిని చెప్తున్నాను, కాళ్ళు ఏమంటే నేను ఆ పదార్థాన్ని దగ్గరికి తీసుకెళ్తున్నాను అని చెప్పి కాళ్ళు అనుకుంటున్నాయి, కళ్ళు ఏమంటే నేను ఆ పదార్థాలు చూస్తున్నాను అని చెప్పి అంటున్నాయి. ఎన్నో రకరకాల అవయవాలు వాటిని డిస్కస్ చేసుకొని ఏం చేశాయి, ఒక కన్క్లూషన్కి వచ్చాయి. చూడి పొట్టకి ఈరోజు మనం సేవ చేయకూడదు, ఏం చేద్దాం చూద్దాం అని చెప్పి వీళ్ళు స్ట్రైక్ చేసుకున్నారనమాట. సో అలా స్ట్రైక్ పెట్టుకునేసరికి ఏమైపోయింది, ఈరోజు ఏం సేవలు జరుగుతలేదు, ప్రశాంతంగా చేతులు కాళ్ళు అవయవాలన్నీ ప్రశాంతంగా వాటింతట్లో వాటి ఉన్నాయి. సో పొట్టే అనుకుంటే సరే నో ప్రాబ్లం, రిలాక్స్గా ఉంది. సో అప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, కొంచెం నీరసంగా ఉంది. సాయంకాలం వచ్చేసరికి మళ్ళీ వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ చేతులు అడుగుతున్నాయి కాళ్ళకు, మీరు ఎలా ఉన్నారంటే, అమ్మో నా కాళ్ళు నాకు శక్తి లేకుంటుంది, చేతులు అంటే నాకు కూడా అదే స్థితి, కళ్ళు ఏమంటే నాకు చెక్కలు వస్తున్నాయి అంటుంది, నోరేంపు నోరు ఆరిపోతుంది అని చెప్పి అంటుంది. అలా కళ్ళు ఏమంటున్నాయి, అసలు చెవులు శబ్దం వస్తున్నాయి అని చెప్పి అంటున్నాయి. వీళ్ళందరూ అనుకుంటున్నారు అయ్యో నాకు ఇబ్బంది ఉంది, నీకు ఇబ్బంది ఉంది, మరి ఎలా అని మళ్ళీ ఒక కన్క్లూషన్కి వచ్చారు. యాక్చువల్లీ ప్రాబ్లం మనం ఏమనుకున్నాము, పొట్ట ప్రశాంతంగా కూర్చుండి హాయిగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నాము, కానీ మనం అందరం పొట్టకు సేవ చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ కళ్ళు చెప్తున్నాయి అక్కడ ఆహారం ఉంది చూడు అని, కాళ్ళు వచ్చలో పరిగెత్తుదామని చెప్పి మళ్ళీ ఆహారం తీసుకొచ్చి చేతులు మిక్స్ చేసి ఆ నోట్లో పెట్టి తినేసరికి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఆ పొట్ట ఆహారాన్ని జీర్ణించి ఆ శక్తిని మళ్ళీ అంగాంగానికి సప్లై చేసేదనమాట. చేసిన తర్వాత అందరూ మళ్ళీ వాటంతట వాళ్ళు ఆనందంగా మళ్ళీ శక్తి వచ్చేసరికి ప్రశాంతంగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి, దీని కన్క్లూషన్ ఏంటిది అని అంటే, మన నిజస్థితి ఏంటిది అంటే భగవంతునికి సేవ చేయడం ద్వారా సర్వే జన సుఖినో భవంతు. సో మనం ఏ జీవైనప్పటికీ కూడా భగవంతునికి సేవ చేయడమే మన ఉత్తమ గతి. భగవంతుడు మాస్టరు, మనము దాసాను దాస. ఈ దాసాను దాస ఏ లోకానికి వెళ్ళినా ఎంత ఎదిగినా కానీ ఈ ప్రపంచంలో దాసు అన్న పదం ఎప్పుడూ పర్మనెంట్ స్టాంప్ అన్నమాట. అందు గురించి మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటే ప్రశాంతంగా జీవిస్తాం. నిజమేనండి, మనం రోజు రోజుకి ఆ ఒక సేవాభావం అనేది తగ్గిపోతుంది. అది ఎన్నో రకాల కారణాలు కావచ్చు, మనిషికి పెరుగుతున్న గ్యాప్ కావచ్చు, మనుషులకి సేవ చేయట్లేదు, మనం లాభాపేక్షతోనే ఏదైనా ఆశించే మనం ఏదైనా హెల్ప్ చేస్తున్నాము. అండ్ దేవుడి మాట అయితే ఇంకా లేదు, పని ఉంటే మన అవసరం ఉంటే మనం ఏదైనా కోరుకోవాలి అనుకుంటేనే దేవుడు గుర్తొస్తున్నాడు, లేకపోతే పర్లేదులే వాళ్ళకి రెస్ట్ ఇద్దాము అన్న భావంతోనే ఉంటున్నాము. సో నిజంగా మనమందరము అల్టిమేట్లీ ఆ దేవుడి దాసులము అనేది పేరు ఉన్నా పేరు లేకపోయినా అది మనం గుర్తించుకోవాలి, మనం గుర్తించి ఎదుటి వారికి తెలియజెప్పాలి.
ధన్యవాదాలండి. ధన్యవాదాలు మీకు కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ.